అండి, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని క్లింకారా. నేను మీ బ్రహ్మరాని. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నాం. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మా అమ్మగారు గుడి ప్రతిష్ట, చేబ్రోలు గుడి, కనకదుర్గమ్మ తల్లి గుడి ప్రతిష్ట అయితే వెళ్ళారు కదా. సో అక్కడ మా అమ్మ తరపున అందరూ చీరలు పెట్టారు. సో అవి ఎవరెవరు ఏమి ఇచ్చారు అవన్నీ చెప్తా అన్నారు, ఈరోజు చూపిస్తా అన్నారు మీకు కూడా. సో చూసేయండి. హాయ్ అండి, నేను మొన్న ఫిబ్రవరిలో మా అమ్మ వాళ్ళకి కనకదుర్గమ్మ గుడి ప్రతిష్ఠకి వెళ్ళా కదా. అప్పుడు అమ్మ తెచ్చిన చీరలు అందరూ పెట్టమన్నా చెట్టు ఇచ్చింది కదా. కానీ నా పెట్టిన చీరలు మీకు చూపించలేదు కదా. నేను కొన్ని చూపించాను, కొన్ని చూపించలేదు. ఎవరెవరు ఏం చీరలు పెట్టారో, ఏం చీరలు పెట్టారో నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇది మా అమ్మమ్మ పెట్టిన చీర, అంటే మా అమ్మగారు పెట్టిన చీర. ఇది చీర ఉప్పరేసానండి చూద్దామని, అందుకే మడతపోయింది. ఇదిగోండి చీర, చూడండి. చీర మటుకి అసలు సూపర్గా వెళ్ళి బాగుందండి. చూడండి, డిజైన్ మట్టుకి బాగుంది. తేలిగ్గా మన పార్టీ వేర్కి కానీ పెళ్ళిళ్ళకి కట్టుకుంటే మటుకు బాగుంది. ఫంక్షన్లకి మీకు ఈ చీర నచ్చిందో లేదో నాకు కామెంట్లో పెట్టాలి. ఇదిగోండి జాకెట్ ఏమో, ఇదిగో జాకెట్ ఇది వచ్చింది, బ్లౌజ్ జాకెట్ ఇది వచ్చింది. కానీ నేనేమనుకుంటున్నానంటే కాటూరు పట్టులో తీసుకొని వర్క్ చేయించుకుందాం అనుకున్నాను. ఎందుకంటే ఇట్లా బిళ్ళలకు వచ్చింది కదా, బాగోదని. ఇదిగండి పళ్ళు, ఇది దీన్ని కుర్చీలు పోసుకోవాలి. దీన్ని మనమైనా ఇంట్లో కుర్చీలు పోసుకోవచ్చండి. అది ఎలాగో కూడా కుర్చీలు పోసేటప్పుడు చూపిస్తాను నేను. ఎందుకంటే బయట వేయించుకోవాలంటే 150-200 తీసుకుంటారు. ఇది మనమైనా చేసుకోవచ్చు. అమ్మ పెట్టిన చీర. అమ్మ ఇంకో చీర కూడా పెట్టింది. పద్దాకు రావు అమ్మ, పద్దాకు పెట్టాం కదా అని ఇంకో చీర పెట్టింది. ఎందుకంటే నాకు కార్తీక మాసం నోములు ఉండేవి. అయితే పోయినసారి కుదరలేదు చేసుకుంటాకి. కానీ ఎప్పుడు ఇస్తున్నాం కదమ్మ చీర అని నాకు బాగా నచ్చిందని, అమ్మక్కడ బాగా నచ్చిందని ఈ చీర కూడా పెట్టింది అమ్మ. ఎందుకండి గోమాతలు, కలుపులు, గోపికమ్మలు, గొల్లబామ్మలు, ఏమిటిది, ఏంది గుర్రమా గాడిద అర్థం కావట్లేదండి. కలుపు, అదేందో చెట్టు అంటారండి. ఇది ఏం చెట్టు అంటారమ్మ దేవి? కలపవృక్షం అంటారు కదా, అలా ఉందండి. చూద్దామండి, నేను మీకు చూపిద్దామనే సార్. దీనికి పళ్ళు అదిలాగమ్మా. జాకెట్ ఏమొచ్చిందో ఇదేమో. అయితే మటుకి చీర మటుకి వల్ల సూపర్గా ఉందండి. అసలు కట్టుకుంటే మనం ఇది నైట్ పూట కానీ మొదలు కానీ ఉండదు. ఇది పైట చెంగు, పళ్ళు, ఇంకా జాకెట్ ఇలా వచ్చింది. జాకెట్ కూడా అద్దురుతుందండి. మనం ఏ వర్క్ కూడా చేసుకోకర్లా. చీర చాలా బాగుంది కదండి చీర. నాకైతే బాగా నచ్చింది, అమ్మక్కడ నచ్చింది. అమ్మంది నాకు నచ్చింది కదమ్మా, అమ్మక్కడ బాగా నచ్చే తీసుకుంది. ఇక నీకు అవి పెట్టలేదు అన్న తీసుకోమ్మా అని 2 చీరలు పెట్టిందామమ్మ. చాలా బాగుంది అసలు. క్రీమ్ కలర్ కదండి, క్రీమ్ కలరు, రాణి కలర్ అని వచ్చింది కదా. మళ్ళీ దాంట్లో ఆకుపచ్చ, ఎల్లో కలరు, మళ్ళీ గోల్డ్ కలరు, అసలు అన్నీ ఉన్నాయి కదా. మళ్ళీ అసలు చీర ఎట్టుందంటే, కానీ కట్టుకున్న రోజు బట్టి మీకు వీడియోలో చూపిస్తాను నేను. ఇది మా వదిన పెట్టింది. వదిన అంటే మల్లయ్య వాళ్ళ భార్య. చీర ఆడికి ఇది కూడా భలే సూపర్ బాగుందండి. చక్కగా
ఇది 2 సైడ్లుగా వచ్చింది. ఆకుపచ్చ కలర్ కదా, అది ఆకుపచ్చలోనే. ఇదేం కలర్ నాకు తెలియదు, రాసి చెప్పు. ఏం కలిపి? అదేమో పర్పుల్ కలర్ లాంటిది, ఇది పర్పుల్ దీంట్లో ఉంది. పర్పుల్ అని గోల్డ్ తో కలిసి వచ్చింది. అంటే వంకాయ కలర్ లో నిండు కలర్ అట్ట. మనకి ఇంగ్లీష్ రాదు కదండి, నేను చేసొచ్చు ఆయన తెలుగులో చెబుతున్నాను. అయ్యో, నేను ఫ్లోలో వచ్చింది చెప్పడం. ఈ చీర కూడా అసలు భలే ఉందండి, కట్టుకుంటే బాగుంటుంది. ఇది పళ్ళు అనేది ఒకటి పైసింగ్ జాకెట్. ఇదిగోండి జాకెట్ ఇటమ్మా, ఇదిగోండి జాకెట్ ఇది వచ్చింది. ఇగో జాకెట్ ఇట్లా వచ్చింది అటమ్మంటారు. ఇది బాగుందండి, దీని మీద వర్క్ కూడా చేసుకునే పని లేదు. ఇది ఎలా కుట్టి చేసుకోవచ్చు గోట వేసుకొని. చీరలు ఉప్పుదెత్తే మనకి వాళ్ళ చీరలు రావు, ఎందుకోను మడత పెడతాం. పళ్ళు కూడా మన అట్రాక్షన్గా బాగున్నాయి. అటు బాగా వీడియోలు కడతాడు ఆయన. ఇదిగోండి చీర కూడా చాలా బాగుంది. నేను పైది కింద పై కిందకేసా. ఇదిగోండి ఇది పెద్ద అంచు, ఇదేమో పై అంచు. ఇవ్వనండి మా వదిన కడారి అంటే ఎరుపు కదా, అందుకని ఈ కలర్లో తీసుకోండి, బాగుంటుంది అని. ఇదిగండి మా లాస్ట్ బాబా భార్య పెట్టింది, అంటే మా చిన్నమ్మ, మా కిట్టయ్య బాబు, మా చిన్న బాబాయి భార్య పెట్టింది చీర. ఇక్కడ బాగుందండి. ఇదేమో జాకెట్, ఇది పళ్ళు వచ్చింది. కొంచెం ఉప్పదిస్తామనండి. మా అబ్బాయి లేట్ అవుతున్నాయని రాగు అంటున్నాడు. మనకు ఆడవాళ్ళకేమో అన్ని ఉప్పదే చూసి అలవాటు. ఇదండి మా నాన్నలు 6 మంది అన్నా కదా, మా ఆఖరి బాబాయ్ పెట్టిన చీర ఇది. బాబాయ్ పెట్టిన చీర. ఇదేమో పళ్ళు బాగా మెరుతుందండి. ఇది తేనె కలర్ అనుకుంటా, తేనె రంగు చిలకపచ్చ వచ్చి ఎండి జరిగి వచ్చింది. కొంచెం రెండేపు బాగుంది చీర. ఇది మా రెండో పెద్దమ్మ పెట్టిందండి, మా రెండో పెద్దనాన్న భార్య పెట్టింది. మా రెండో పెద్దనాన్న భార్య పెట్టింది. ఇది ఇక్కడ తేలిగ్గా అసలు చీర భలే ఉందండి. అసలు చీర మట్టికి సింపుల్ చీర అయినా బాగుంది. నా కలర్ కట్టట్టు చీరలు తీసుకురా, మా పెద్దమ్మ వాళ్ళు కానీ, మా చిన్నమ్మ వాళ్ళు కానీ, మా అమ్మ కానీ, మా వదిన కానీ నాకు దగ్గర తీసుకున్నాను చీరలు మట్టికి. ఇదిగో పైడి, ఇదేమో జాకెట్ వచ్చిందండి, ఇదేమో పళ్ళు వచ్చింది. ఇదేమో మా పెద్దనాన్న వాళ్ళు పెట్టారు. అందరికల్లా పెద్దనాన్న భార్య పెట్టింది ఈ చీర. ఇదండి ఇదిగో జాకెట్ అంతా రన్నింగే వచ్చినట్టు దీనికి. ఇదే పళ్ళు. ఇదండి ఇదేమో మా 4గో బాబాయ్ వాళ్ళు పెట్టారు, మా 4గో చిన్నమ్మ పెట్టింది. ఎందుకండి దీనికి జాకెట్ ఇది వచ్చింది, పళ్ళు ఇది.
ఇదేమో మమ్మోళ్ళ పెద్ద అక్కాయి కూతురు, చిన్న కూతురు పెట్టింది మక్కాయి పెట్టింది చీర. ఇదిగోండి పైటింగు. ఇది జాకెట్ వచ్చిందండి. ఈ జాకెట్ ఎందుకు వల్ల కాంబినేషన్ బాగుందండి, కలర్గా వచ్చింది. నాకు మా అబ్బాయి అడావుడు చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళాలంట. ఇవన్నీ నాకు ఇష్టమైన కథ అవుతాయండి. ఇదిగోండి ఇదేమో మా మేనమామ పెట్టాడు. మక్కాయ అంటే మా మేనమామకి మా పెద్దమ్మ కూతురుని ఇచ్చారు, మా అమ్మ వాళ్ళ పెద్ద అక్కయ్య కూతురుని ఇచ్చారు. అక్క అయింది అంటే మామయ్య అవుతారు. చీర మట్టుకి పసుపు ఎరుపు వచ్చింది కదా, బాగుంది చీర మట్టుకి. తెలుసుగా నేను ఎక్కువగా వీటిలోనే కాపాడుతూ అంటాను, పసుపులు ఎరుపులు ఆకుపచ్చలు వీటిలో. చూద్దాం ఒకసారి. అబ్బా, ఈ కలర్ అసలు నాకు ఎంతవరకు లేదు. బాగుందండి. ఇదిగండి ఈసారి యాజులు నేను చీరలన్నీ కట్టి చూపిద్దాం అంటున్నా. అబ్బాయి అంతే నా వల్ల కాదంటున్నాను. ఆడవాళ్ళం అంటే అన్నీ కట్టుకొని చూపిస్తేనే మనకు అలా ఆనంద తృప్తి. కానీ మగవాళ్ళు ఉంటారే, అబ్బాయిలైనా కొడుకులైనా భర్తలైనా అన్నలైనా ఎవరైనా అస్సలు వాళ్ళకి ఇష్టమే ఉండదు. వాళ్ళకి చిటికలు అయిపోవాలి. అని మనకేమో అన్నీ చూసుకోవాలి, ఎదుర్కోవాలి. అది వచ్చిందో ఇది మీద వచ్చలేదని మనం అన్నీ చూసుకుంటా ఉంటాం. ఇదిగోండి మొత్తం 9 చీరలు వచ్చినాయి. ఇగో 1 2 3 4 5 6 7 8 9 అంకెలు. చాలా మంచిది అండి. చీరలమ్మ చీరలు కొంటారా అన్నట్టుగా ఉంది అది. ఆగండి. నేను వరలక్ష్మి వ్రతానికి చీర తీసుకున్నా కదా, మీకు ఇంకా నేను చూపించలేదు కదా. వరలక్ష్మి వ్రతానికి నేను చీర తీసుకున్నా కదా, మీకు ఆ చీర మీకు నేను ఇంకా చూపించలేదు. ఈ చీరలతో పాటు నేను వరలక్ష్మి వ్రతానికి తీసుకున్న చీరని చూపిద్దామని అనుకుంటున్నాను. ఇవన్నీ మా అమ్మ, మా వదిన, మా పెద్ద నాన్నళ్ళు, మా బాబాయిళ్ళు, మా మావయ్యళ్ళు, మా అక్కాయిళ్ళు పెట్టిన చీరలు. నేను వరలక్ష్మి వ్రతానికి తీసుకున్న చీర నేను చూపిస్తాను. అమ్మ ఎవరంతా చీరట్రా. ఇదిగోండి నేను వరలక్ష్మి వ్రతం ఆ మహాలక్ష్మి వరలక్ష్మి తల్లి పెట్టుకున్న చీర ఇది. వరమహాలక్ష్మి తల్లికి ఈ చీర వాటికి ఎంత అడావిడికి తీసుకొని వచ్చాను. ఎట్టందో కూడా చూడలేదు. నేను ఇంతవరకు చీర నొప్పు తీసి వాళ్ళు ఎట్టిచ్చారో అట్టాగే పెట్టేశాను, అట్టా తీసేసాను. ఈ చీర కూడా రెండో శుక్రవారం కదా మన వరలక్ష్మి వ్రతానికి. ఇది ఇవాళ ఏంది మళ్ళీ తమాషా తీశారంటే చీరని అసలు. అవును సెంటర్లో పెట్టుకున్నారు అనుకుంటా. ఇగో ఇలా ఇదంచు అంచు వచ్చింది, 2 అంచులు ఒకటే. ఇలా చూపించుంటారా? వాళ్ళు ఇలా తీసేసారండి, ఇలా వేస్తారు. ఇగో ఇట్లాగా వాళ్ళు ఇలా తీసారండి చీరని. అంటే ఇట్లా నాకు ఈ చీరలు కూడా బాగుందో లేదో నాకు కామెంట్లో పెట్టండి. ఈ కలర్ నాకు లేదు కాంబినేషను, నా బులుగు రాని కలరు, అందుకని నచ్చి తీసుకున్నా. ఈ చీర కూడా మా అబ్బాయిని తీసుకుని వెళ్ళానండి. రామ్మ అంటే రాబెర తీసుకున్నా. ఇదిగోండి దీని జాకెట్ ఇటు ఉంది. ఇదేమో జాకెట్ వచ్చింది, జాకెట్. చీర అంతా ఇదేమో ఇది అనుకుంటా జాకెట్. అది కొంచెం అనుకుంటా అండి, సారీ అండి. ఇగో ఇది జాకెట్, ఇది పైట్ చెంగు.
అదే పళ్ళు మీ భాషలో. అంతేనండి. ఇదిగో జాకెట్, ఇది పైసేంటి. బాగుందండి చీర. మన వరవ మహాలక్ష్మి తల్లి పెట్టుకున్న చీర ఇది. తల్లికి ఎంతో ఇష్టంగా ఇది కలర్. ఇది కూడా ఆకుపచ్చ, ఎరుపు, బొట్టు కలరు అన్నీ తల్లికి పెట్టుకున్న చీర. నాకు ఈ చీరలన్నీ నచ్చినాయి బాగా. మీకేమి నచ్చినాయో నాకు కామెంట్లో పెట్టండి. కామెంట్లో పెట్టమని అడుగుతున్నాను, పెట్టండి. మీకేమేమి చీరలు నచ్చినాయో. నాకైతే అన్నీ బాగానే నచ్చినాయి. మీకేమేమి చీరలు నచ్చినాయో, నేను తీసుకున్న వరలక్ష్మి చదువుతున్న చీర కూడా నచ్చిందో లేదో పెట్టండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. సరే ఉంటానండి. ఈ చీర కూడా నచ్చిందో లేదో నాకు కామెంట్లో పెట్టండి. సరే ఉంటానండి.